హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవి. బాగున్నారా? ఏవండో ఇది చూసారా ఛానల్‌కి స్వాగతం అండి. నా దగ్గర నేను తయారు చేసిన కోకోనట్స్‌తో నేను చేసిన చీమ ఒకటుందని మీ అందరికీ తెలుసు కదా! అయితే దాని కాళ్ళు విరిగిపోయాయండి. మీరు అనుకోవచ్చు థంబ్‌నెయిల్ చూసి దీనికి ఏమైనా పిచ్చా? చీమకు సర్జరీ చేయడం ఏంటి అని. బట్ కానీ ఈ చీమని నేను చాలా ప్రేమగా చేసుకున్నాను. ఈ మధ్య ఇంటికి కొన్ని వర్క్స్ చేయించాం. ఆ టైంలో వర్కర్స్ కింద పడేశారనమాట. పడేస్తే అప్పుడు ఆ చీమ కాళ్ళు అలా విరిగిపోయినాయి. సో, ఇప్పుడేం చేద్దామంటే కోకోనట్ షెల్స్ తీసుకొని చీమ కాళ్ళకి మనకి ఎంత సైజ్ కావాలి అనేది చూసుకొని సన్నగా ఇలా కట్ చేసేసుకోవడం అనమాట. సన్నగా లేయర్స్ లాగా కట్ చేసేసుకొని చీమ కాళ్ళకి మనం ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది ప్లాన్ చేసుకొని చేసుకోవాలి. అలాగే కాళ్ళతో పాటు దీనికి నెత్తి మీద యాంటెనా గూడా ఉంటాయి కదా! 2 అవి కూడా విరిగిపోయాయన్నమాట. సో, అవి కూడా కట్ చేయాలి. సో, ఇలా కట్ చేసేస్తున్నాను నేను. అయితే మన ఛానల్‌లో గివ్ అవే నడుస్తుందన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే కదా! సో, ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే మన వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలి. లైక్ చేయాలి, షేర్ చేయాలి. అలాగే కొత్త వాళ్ళైతే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సో, ఇవాళ గివ్ అవే విన్నర్స్‌ని కూడా మనం అనౌన్స్ చేసేస్తున్నాం. రాజ్యలక్ష్మి గారు మీరంటారు కదా! కోనసీమ అమ్మాయి అనిపించుకున్నారు. కొబ్బరి చిప్పలతో రకరకాలుగా చేసేస్తున్నారు అని. కొబ్బరి చిప్పలు అని కాదు. ఏదైనా మనకి ఉపయోగపడింది ఉపయోగపడేలా చేసుకోవడంలో ఆ ఆనందం వేరు కదండీ! సో, అందుకని నేను ఇలా ట్రై చేసేస్తున్నాను. మళ్ళీ కొబ్బరి చిప్పలతో వచ్చింది దేవి అని మాత్రం అనుకోవద్దు సుమా. సో, యాంటెన్నా గూడా ఇలా సన్నగా కట్ చేసేసుకుంటున్నాననమాట. సో, 2 కావాలి నాకిలా సన్నటి పీసెస్. సో, ఇలా ఇంత సన్నగా కట్ చేసుకుంటే చాలు. కానీ మీలో ఎవరైనా ట్రై చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అండి. ఇది అంతా చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే గానీ మనం చెక్ చేయాలి. ఇప్పుడు మనం చీమ కాలుని ఎలా ఫిట్ చేసుకోవాలంటే చూడండి ఇలా 3 కింద కట్ చేసుకోవాలి. మనం ఏదైతే కోకోనట్ షెల్ నుంచి కట్ చేసుకున్నామో దాన్ని 3 పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకోవాలనమాట. యాక్చువల్లీ ఏమైందంటే ఇవి నేను కట్ చేయడానికి ముందు చెక్ చేసుకోలేదు. యాక్చువల్లీ చెక్ చేస్తే పాతవి ఆల్రెడీ ఇంతకు ముందు పెట్టినవే లెగ్స్ దొరికాయి. సో, సర్లే మీకు కూడా ఉంటుంది కదా! ఎలా చేయాలో అని చూపిస్తున్నాను. సో, ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ ఫ్రంట్‌లో ఇక్కడ లెగ్ కట్ అయింది. సో, ఇది విరిగిపోయిందనమాట. సో, దీన్ని ఏం చేస్తున్నానంటే ఎక్స్‌ట్రా ఏదైతే వేస్ట్ ఉందో అతికించడానికి మనం ఏదైతే యూజ్ చేసామో పౌడర్ అదంతా కూడా గడ్డ కింద కట్టేసిందనమాట. దాన్ని నేను ఇలా కట్ తీసేస్తున్నాను. సో, నేను ఈ వీడియో మొత్తం కూడా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి చూపిస్తున్నాను. ఎందుకంటే ఆహ్, ఇది చాలా లెంగ్తీ ప్రాసెస్. అలా అని ఏ స్టెప్ కూడా మిస్ చేయలేను. సో, అందుకని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. మీకు కావాలి చూడాలంటే కొంచెం స్లో మోషన్‌లో చూడండి. సో, ఇంకా డీటెయిల్‌గా మీకు అర్థం కావాలి అనిపిస్తే మాత్రం. సో, ఇలా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. యాక్చువల్లీ ఈ చీమ చాలా బావుంటదండి. నాకు చాలామంది అడిగారు మేము 10,000 ఇస్తాం ఇచ్చేస్తారా అని. ఆహా! ఇవ్వనే ఇవ్వనన్నాననమాట. సో, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ తలపైన ఆల్రెడీ యాంటెనా ఉన్నాయి కదా! అక్కడ కూడా అలా ప పట్టేసింది గడ్డ కింద. సో, అతికించడానికి కష్టమవుతుందని అవి కూడా తీసేసాను. సో, ఇప్పుడు ఈ సైడ్‌లో ఏదైతే ఉందో ఇక్కడ సో, ఇక్కడ మనం ఆల్రెడీ మన దగ్గర అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా! లెగ్ దాన్ని డైరెక్ట్‌గా పెట్టేయొచ్చు. బట్ నా దగ్గర ఆల్రెడీ పాతవి ఉన్నాయని చెప్పాను కదా! సో, ఆ పాత వాటిని ఇలా ఎక్స్‌ట్రా ఏదైతే ఉందో పౌడర్ అదంతా కూడా తీసేసాను. యాక్చువల్లీ ఈ కోకోనట్ షెల్స్‌తో ఏదైనా క్రాఫ్ట్ చేసేటప్పుడు వాటిని కట్ చేసేటప్పుడు ఏదైతే పౌడర్ వస్తుందో ఆ పౌడరే మెయిన్ కీ అండి ఇక్కడ. సో, అలాగే అతికించడానికి ఫ్లెక్సీ క్విక్ అని ఒక ఇట్స్ అది ఎలా అంటే జస్ట్ లైక్ ఫెవిక్విక్‌లా ఉంటుంది. బట్ ఫెవిక్విక్ అంటే చాలా స్ట్రాంగ్. మన చేతులకి అతుక్కుందంటే మాత్రం చాలా కాలుతుంది. సో, కొంచెం జాగ్రత్తగా చూసి అతికించుకోవాలి. సో, ఆ లిక్విడ్ వేసిన వెంటనే ఏదైతే మనం కోకోనట్ షెల్ కట్ చేసేటప్పుడు వస్తుందో పౌడరు, ఆ పౌడర్‌ని ఇమ్మీడియేట్‌గా వేసేయాలి. సో, అప్పుడే అది అతుక్కుంటుందనమాట. లేదంటే అంత స్ట్రాంగ్‌గా ఉండదు. మనకేదైనా వుడ్ వర్క్ చేసేటప్పుడు చూసారా? ఆ వుడ్ రస్ట్ వేసి అతికిస్తూ ఉంటారు. ఏదైనా మంచాలు అలాంటివి చేసేటప్పుడు. సో,
ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ కోకోనట్ షెల్‌ది ఏదైతే రస్ట్ ఉంటుందో, ఆ రస్ట్ వేసి, ఆ లిక్విడ్ వేస్తేనే స్ట్రాంగ్‌గా అతుక్కుంటుంది. లేదంటే మన చేతులకి అతుక్కుపోతది. చాలా జాగ్రత్తగా చేయాలి ఈ పని మాత్రం. సో, ఇప్పుడు ఆల్రెడీ విరిగిపోయినాయి కాళ్ళని చెప్పాను గదా! సో, ఆ కాళ్ళని నేను ఇలా అతికిచ్చేస్తున్నాను. లేదు ఎవరైనా కొత్తగా చేసుకోవాలి అనుకుంటే గనక ముందు చెప్పాను కదా! 3 పీసెస్ కింద కట్ చేసేసుకొని, సో, అలా పెట్టేసుకోవాలనమాట. సో, ఇప్పుడు నేను దీన్ని ఇంకొక పక్క ఉన్న లెగ్ హైట్ కూడా చెక్ చేసుకొని దానికి దీనికి కరెక్ట్‌గా సెట్ అవుతుందా లేదా చూసుకొని ఎలా అతికించుకోవాలి ఏంటి? ఎలా నిలబడుతుంది ఏంటి? అన్నీ ఈక్వల్‌గా ఉన్నాయా లేదా? ఆలోచించుకొని జాగ్రత్తగా నేను అతికిస్తున్నాననమాట. నేను కెమెరా పొజిషన్ చూసుకోలేదు. మధ్య మధ్యలో నా చెయ్యి అడ్డం వచ్చేస్తుంది. అసలు కెమెరా పొజిషన్ చూసుకొని ఉండాల్సింది అని అనిపించింది. బట్ పర్వాలేదు ఇంతవరకు. సో, ఇక్కడ చూసారా మీరు ఫస్ట్ ఏదైతే లెగ్ ఉందో నాకు ఎక్స్‌ట్రాగా అనిపించిందనమాట కొంచెం. కొంచెం హైట్ ఎక్కువగా అనిపించి నేను ఎక్స్‌ట్రాగా ఉన్నదాన్ని ఇలా కట్ చేసేస్తున్నాను. సో, ఇంతే అండి. ఇలా కట్ చేసేసుకొని కొంచెం స్మూత్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఈజీగా అతుక్కుంటుంది. సో, అదొక్కటే దీనికి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. కోకోనట్ షెల్స్‌తో చాలా చాలా క్రాఫ్ట్స్ చేయొచ్చండి. అది మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుందనమాట. మనం ఎలా అయినా ఒక బౌల్‌లా చేసుకోవచ్చు. లేదంటే దేవుడి దగ్గరికి చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్‌గా మన పిల్లలు కూడా ఆడుకోవడానికి చాలా ఇష్టపడతారు. మా నిక్కీ అయితే ఈ చీమ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాడికి చాలా చాలా ఇష్టం ఈ చీమ. చేసిన కొత్తలో అయితే అస్సలు వదిలేవాడు కాదు. ఇప్పుడు వాడు కూడా చాలా బిజీ అయిపోయాడనమాట. సో, అందుకని వాడు కూడా ఎక్కువ నేను చేసే క్రాఫ్ట్స్‌ని డిస్టర్బ్ చేయడు. అదొక్కటి నాకు ప్లస్ పాయింట్ అనమాట. లేదంటే నేను చేసిన ఐటెమ్స్ అన్నీ పాడైపోతాయి. సో, చూడండి ఇలా దగ్గరగా పట్టుకొని జాగ్రత్తగా ఇందులో మనం ఆ వుడ్ పౌడర్‌ని వేసేసుకోవడమే. సో, నేను హైట్ కరెక్ట్‌గా పక్కనున్న దానికి కరెక్ట్‌గా సరిపోతుందా లేదా, అటుపక్క ఉన్న లెగ్ కరెక్ట్‌గా సరిపోతుందా లేదా చూసుకొని దెన్ పౌడర్ ఉంది కదా! షెల్ కట్ చేసినప్పుడు పౌడర్, ఆ పౌడర్ అందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్లెక్సీ క్విక్ ఉంది కదా! ఆ ఫ్లెక్సీ క్విక్‌ని నేను ఇందులో ఒక్క డ్రాప్ ఎక్కువ వేయనండి. ఒక్క డ్రాపే వేస్తాను. ఒక్క డ్రాప్ కంటే ఎక్కువేస్తే ఏమవుతుందంటే నా ఫింగర్ ఆ చీమకు అతుక్కుపోతదనమాట. వచ్చేస్తుంది తీస్తే కానీ ఇట్స్ వెరీ పెయిన్‌ఫుల్ ప్రాసెస్ అన్నట్టు. సో, అది అతుక్కుందంటే మాత్రం చాలా పెయిన్‌ఫుల్ ప్రాసెస్. అందుకని చాలా జాగ్రత్తగా, నిదానంగా వేయాలి. ఓన్లీ ఒక్క డ్రాప్ అలా వేస్తే చాలు అది అతుక్కుపోతుంది. సో, ఇలాంటి క్రాఫ్ట్స్ మరీ మరీ చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఇలాంటి క్రాఫ్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి. లేదంటే చేతులు ఇబ్బంది పడతారనమాట. చేతులకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో, కొంతమంది చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అలాంటి వాళ్ళైతే ఇలాంటి క్రాఫ్ట్స్ ట్రై చెయ్యనే వద్దు. కానీ పర్వాలేదు మేము చేయగలం అనుకున్న వాళ్ళు చేసుకోండి. వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఎంసీల్ పెట్టి కూడా మీరు చేసుకోవచ్చు. అది ఈజీ ఇంకా చెప్పాలంటే. బట్ దెన్ కానీ ఎంసీల్ పెడితే అంత లుక్ రాదు. అది వుడెన్‌తో చేసిన ఫీల్ మనకి రాదనమాట కంప్లీట్‌గా. సో, అందుకని నేనైతే ఇలాగే తయారు చేశాను. నా చెప్పాలంటే ఇది నాకిలాగే నచ్చింది చెప్పాలంటే. నేను చాలా సార్లు మూడీగా ఉన్నప్పుడు దీంతో చాలా చాలా ఆడుకుంటూ ఉంటాననమాట. సో, కానీ ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళలా పడేస్తే నాకు చాలా బాధనిపిచ్చింది. సో, ఇవాళ కొంచెం ఆహ్, ఫ్రీ అంటూ ఏం లేదు. బట్ ఫ్రీ చేసుకొని ఎలా అయినా సరే దీనికి సర్జరీ చేసేయాలి. ఇలా చూడడం కష్టంగా ఉంది అని చెప్పి ప్లాన్ చేసుకొని ఇక ఇలా చేసేస్తున్నాను. ఇప్పుడు లెగ్ అది పై పార్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు కింద వేరే ఏదైతే ఉన్నాయో 2 పీసెస్ అన్నమాట. ఇంకొక 2 పీసెస్ ఉంటాయి. ఆ 2 పీసెస్‌ని జాగ్రత్తగా అతికించేసుకోవడమే. ఆహ్, అంతే. ఇలా పెట్టేసి అది లక్కీగా ఏంటంటే ఇలా పెట్టగానే అలా అతుక్కుపోయి ఉంది కాబట్టి నాకంత ఇబ్బంది అనిపించలేదు. సో, ఏం చేస్తానంటే కొంచెం వేస్ట్ పౌడర్ ఏదైతే ఉంటుందో వేస్ట్ అని చెప్పకూడదు. బట్ ఈ క్రాఫ్ట్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ పౌడర్. దాన్ని వేస్ట్ అనడం కరెక్ట్ కాదు యాక్చువల్‌గా. సో, అలా పెట్టేసి కొంచెం లిక్విడ్ వేసేసి అంతే. దాన్ని అలా ఉంచేస్తే అది అతుక్కుపోతుందండి. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని బ్యాక్ కూడా టర్న్ చేసి మనం బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇస్తే ఏమవుతదంటే అది స్ట్రాంగ్‌గా ఉంటదనమాట. ఇక ఊడదు. సో, అలా. సో, ఈ కంప్లీట్ చీమని ఇంకొక చిన్న చీమని చేసుకుందాం అని ఉంది నాకు. ఆల్రెడీ
ప్రాసెస్‌లో ఉంచాను. ఆల్రెడీ యాక్చువల్లీ కొన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. చేద్దామని. ఈసారి చేసినప్పుడు తప్పకుండా కంప్లీట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే యూట్యూబ్ నుంచి నేను కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఏమైందంటే చాలా ఐటెమ్స్ చేశాను. అవి కొన్ని మధ్యలో ఆగిపోయాయన్నమాట. అందుకే నేను పూర్తిగా కంప్లీట్ ప్రొసీజర్ చూపించలేకపోతున్నాను. జనరల్‌గా ఏదైనా మనం ఐటెమ్ చేసేటప్పుడు నాకు జనరల్‌గా అయితే హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుంది. అదే వీడియో తీస్తే కంప్లీట్‌గా 3-4 అవర్స్ పడుతదనమాట. సో, నాకు ఇలాంటి థాట్ లేదు. మళ్ళీ యూట్యూబ్‌లో పెట్టాలన్న ఆలోచన లేక నేను ముందు ఇవి చేసినప్పుడు నేను వీడియో తీయలేదు. బట్ ప్రాబ్లమ్ ఏం లేదు. మళ్ళీ ఇంకొకటి చేసేసుకుందాం మనందరి కోసం. సరేనా? దీనికి కూడా ఇంకొకటి తోడుగా ఉంటుంది. ఏమంటారు? సో, ఇప్పుడు యాంటెనాస్ కూడా చూడండి ఇలా సెట్ చేసి ఇలా అతికించేస్తున్నాను. దీని పైన. సో, కొంచెం నేను చెప్పాను కదా! లిక్విడ్ ఏసి కొంచెం అలా పెట్టేస్తే సరిపోతదనమాట. అతుక్కుపోతది. కానీ జాగ్రత్త. మరీ చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అంతే. సో, ఇలా పెట్టగానే అతుక్కుపోయింది. చూడండి చాలామందికి వీటిని దేనితో అతికిస్తారు? అసలు ఇది ఎలా అతుక్కుంటుందనే క్వెషన్స్ చాలా మందికుంటాయి. సో, ఈ చీమ చేసుకొని నేను నా స్టేటస్‌లో పెట్టుకున్నప్పుడు చాలామంది అడిగారు నన్ను. అసలు ఇది ఎలా అతికించావు? ఎలా చేశావు? ఏంటి అని. సో, చాలామంది ఇప్పుడు ఆ క్వెషన్‌కి ఆన్సర్ దొరికేసే ఉండుంటుంది. సో, ఇంతే అండి. ఇట్లా మనం చాలా అందంగా చేసేసుకోవడమే. కొంచెం ఇప్పుడేంటంటే సాఫ్ట్ చేసుకోవడం కోసమని అక్కడక్కడ నేను శాండ్ పేపర్ ఉంటుంది కదా! సో, ఇది ఏ హార్డ్‌వేర్ షాప్‌లోనా దొరికేస్తుంది. సో, ఇది మన చీమ తయారైపోయింది కదా! ఇంతకుముందు ఈ చీమకి నేను ఒక షార్ట్ కూడా పెట్టాను. సో, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే అందులో ఉన్న షైనీనెస్ ఇక్కడ లేదు. అది అప్పుడే చేశాను. యాక్చువల్‌గా అప్పుడు పెట్టినట్టున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ప్రస్తుతానికి వార్నిష్ లేదు నా దగ్గర. లేదంటే నేను వార్నిష్ వేసేసేదాన్ని. కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని జాగ్రత్తగా అప్లై చేసేస్తున్నాను. సో దట్ దీనికి ఆ షైనింగ్ అలా ఉంటుంది అని. ఇలాంటి ఐటెమ్స్ మన చేత్తో చేసుకున్నప్పుడు చాలా అందంగా వచ్చినాయనుకోండి, అస్సలు ఆ తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ అస్సలు చెప్పనే చెప్పొద్దు. అసలు మన ఇంట్లో వాళ్ళందరికీ చూపిచ్చేసే వరకు మనం అస్సలు నిద్రపోం అంటే నిద్రపోమనమాట. సో, నాకైతే అసలు చాలా ఇష్టం. నేనైతే ఇలాంటివి చేసి నా రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి చూపిచ్చి మరీ ఆనందపడిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సిస్టర్ వాళ్ళ డాటర్‌కి ముందు కాల్ చేసేస్తాను. అలాగే మా మేనకోడలికి కూడా. చేసేసి ఫస్ట్ ఎలా వచ్చింది చూడు అని వాళ్ళని తినేస్తూ ఉంటాను. బట్ నాకు చాలా హ్యాపీనెస్‌ని ఇస్తుందనమాట. కొన్ని పనులు చేసేటప్పుడు మనకి చాలా హ్యాపీనెస్, రిలాక్సేషన్ ఉంటుంది. నాకు ఇలాంటి క్రాఫ్ట్స్, ఇలాంటి ఐటెమ్స్ చేసేటప్పుడు చాలా హ్యాపీనెస్ ఉంటుందనమాట. సో, అందుకని నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఈ పనులు. సో, నాకైతే ఈ చీమ చాలా బాగా నచ్చేసింది. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. చూడండి ఇది ఎంత బావుందో! సో క్యూట్ కదా! చాలా మంది అడిగారు నన్ను 10,000 ఇస్తాం ఇచ్చేయండి అని. 10,000 కాదు మీరెంత ఇచ్చినా నేనివ్వను. ఐ లవ్ ఇట్ లైక్ ఎనీథింగ్ అనేసి అన్నాను. సో చూడండి ఎంత బావుందో మా బుజ్జి చీమ. సో, అయితే ఇక మీరందరూ ఎంతగానో ఎదురు చూసే గివ్ అవే విన్నర్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఆ గివ్ అవే విన్నర్ ఎవరు అంటే అండ్ వాళ్ళకి నేను ఏమి ఇవ్వబోతున్నాను అంటే స్ట్రింగ్స్ ఆఫ్ హార్ట్స్. ఇది చాలా చిన్న మొక్కని నేను నర్సరీ మేళాలో 2 ఇయర్స్ బ్యాక్ 600 రూపీస్‌కి తెచ్చుకున్నాను. తెచ్చుకొని నేను చాలా బాగా పెంచుకున్నాను. కానీ ఇప్పటి వరకు నేను ఎవ్వరికీ షేర్ చేయలేదు ఈ ప్లాంట్. నాకు ఈ ప్లాంట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ ప్లాంట్ లీవ్స్ హార్ట్ షేప్‌లో చాలా అందంగా ఉంటాయండి. అయితే ఇవాల్టి విన్నర్ ఎవరంటే రాజ్యలక్ష్మి గారు. మొక్కలంటే ప్రాణంగా చూసుకునే రాజ్యలక్ష్మి గారే ఇవాళ విన్నర్ అనమాట. సో, మీకు ఈ ప్లాంట్‌ని నేను పోస్ట్‌లో పంపించేస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ రాజ్యలక్ష్మి గారు. మీకు ఈ ప్లాంట్ నచ్చింది అనుకుంటున్నాను. సో, మీరన్నారు కదా! రేర్ వెరైటీస్‌ని మాకు పంపించండి అని. సో, అందుకే ఈ ప్లాంట్ నా తరపు నుంచి మీకోసం. సరేనా? సో, ఈ ప్లాంట్‌ని బాగా గ్రో చేసి నాకు ఒక ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేయండి. ఓకేనా? సో, ఆలస్యం ఎందుకు మీ పోస్టల్ అడ్రెస్‌ని devigreengarden@gmail.com అనే ఈమెయిల్ ఐడీకి మీరు తప్పకుండా పోస్టల్ అడ్రెస్‌ని, మీ ఫోన్ నంబర్‌ని పంపించండి. అలాగే ఇవాళ మన వీడియోలో గివ్ అవేలో నేను అడగబోయే ప్రశ్న
నేను ఈ కోకోనట్ షెల్స్ అతికించడానికి ఒక మెటీరియల్ యూజ్ చేశాను. ఆ మెటీరియల్ ఏంటి? ఒక లిక్విడ్ యూజ్ చేశాను కోకోనట్ షెల్స్ అతికించడానికి. ఆ లిక్విడ్ పేరేంటి? సో ఇదండి మరి మన వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.